హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో రుచికరమైన, అందరికీ ఇష్టమైన గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి హాఫ్ స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 3/4 స్పూన్ ఆవాలు వేసుకొని రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది. ఇలా ఫ్రై అయిన వాటిని వేరొక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఇదే కడాయిలోకి ఒక 10 వరకు ఎండుమిరపకాయలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మిరపకాయలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 గుప్పెళ్ళ వరకు బాగా కడిగి శుభ్రం చేసుకున్నటువంటి గోంగూరను కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకొని చల్లార్చుకున్నటువంటి మెంతులు, జీలకర్ర, ఆవాలు మరియు ఎండుమిరపకాయలను వేసుకొని మెత్తగా పొడిలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి గోంగూరలోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మనం ముందుగా పొడి చేసుకున్నటువంటి మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయల పొడిని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి పెట్టుకొని అందులోకి 2 నుండి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ స్పూన్ వరకు ఆవాలు, 5 నుండి 6 వరకు చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఎండుమిరపకాయలను వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అందులోకి క్రష్ చేసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలను వేసి కొంచెం శనగపప్పు మరియు కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి పావు స్పూన్ వరకు పసుపును వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్నటువంటి గోంగూర మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి